హలో అండి, వెల్కమ్ టు సందేశ్ కిచెన్. ఈరోజు నేను క్రీమీ పనీర్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్లో అయితే డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి, క్రీమీగా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో ఒక 8 కాజు 8 బాదాం దాకా తీసుకున్నానండి. కౌంట్ అనేది మీ ఇష్టం, 10 వరకైనా తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా సోంపు వేసుకున్నాను. ఫస్ట్ కాజు బాదాం ఫ్రై చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి సోంపు వేసుకొని వేయించుకోండి, తొందరగా మాడిపోతాయి. మనకి థిక్ గ్రేవీ ఈ కాజు బాదం వేయడం వల్ల వస్తుంది. సో ఇక్కడ ఫ్రై అయిపోయానండి. ఒక జార్లో మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా మిక్సీ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మిక్సీ చేయండి. సో ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు పెరుగు తీసుకున్నానండి. ఫ్రెష్ పెరుగు తీసుకొని దాంట్లో 1 కప్ పాలు తీసుకున్నాను. పెరుగు ఏమాత్రం పుల్లగా ఉండదు, స్వీట్గా ఉండాలి. దాంతో కొద్దిగా బీట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం మసాలా వేసుకుందాం. ఇక్కడ 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి. సాల్ట్ మీకు తగ్గట్టు వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసాను, 1/2 టీ స్పూన్. దాంట్లో 2 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, కారం. స్పైస్ అనేది మీరు ఎక్కువ ఇక్కడ పెంచుకోవచ్చు. సో మొత్తంగా మనం బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అవుతుందండి మిక్చర్ అనేది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ ఇంకా బటర్ యూజ్ చేసి చేస్తున్నాను ఈ రెసిపీ. ఇప్పుడు కొద్దిగా బటర్ క్యూబ్స్ వస్తాయి కదా, అది వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ ఇంకా బటర్ హీట్ అయిపోయిందండి. ఒక 1 స్పూన్ వరకు కస్తూరి మేతి ఇలా క్రష్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఫస్ట్ అది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకుంటున్నాను, జీలకర్ర. దాంట్లో ఇక్కడ హోల్ స్పైసెస్ చూసుకోండి. ఒక బిర్యానీ ఆకు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక స్టార్ అనీస్, లవంగాలు 2 ఇలాచీ, ఒక దాల్చిన చెక్క. ఈ స్పైస్ కూడా మీరు ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ గ్రేవీ కర్రీ మనకి చపాతీలో అయినా పూరీలో అయినా జీరా రైస్లో కన్నా పులావ్లో కన్నా చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇక స్లైస్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ పన్నీర్ తీసుకున్నానండి, అమూల్ పన్నీర్. ఇది 250 గ్రామ్స్. ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో మనం కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు పన్నీర్ ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ కలర్ మార్చకండి, మరి హార్డ్ అయిపోతాయి పన్నీర్ అనేది. కొద్దిగా స్లైట్లీ ఆయిల్లో జస్ట్ ఫ్రై చేస్తే చాలు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ విరగకుండా మెల్లిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా పెరుగు, పాలు ఇంకా మసాలా, అవంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ ఈ పెరుగు మిక్చర్లో మనం కొద్దిగా కుక్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదాం, కాజు, సోంపు యొక్క మిక్చర్ వేసేస్తున్నాను. ఇది కూడా వేసి కొద్దిగా మిక్స్ చేసి కాసేపు కుక్ చేసుకోండి. సోంపు వేస్తే టేస్ట్ అనేది గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు కాసేపు మూత క్లోజ్ చేసి మనం కుక్ చేసుకొని, ఇప్పుడు లాస్ట్లీ మనం బటర్ వేస్తున్నాం కాబట్టి 1 క్యూబ్ మోర్ బటర్ వేస్తున్నాను దీంట్లో. అందుకని దీన్ని క్రీమీ పన్నీర్ అన్న. మన బటర్, పాలు, పెరుగు ఇంకా పేస్ట్ వేసాం కదా. సో ఇక్కడ ఫైనలీ రెసిపీస్ రెడీ అండి. ఇప్పుడు ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. బటర్ వేసాక కాసేపు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది నాన్లోకి, చపాతీ, పూరి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి.
ఇలా ఒకసారి క్రీమీ పన్నీర్ ఇంట్లో మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఆనియన్స్ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఐ థింక్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.